morning, students. Today, in this video, we are discussing TPP subject, that is relational data model. ఈ రోజు చెప్పుకునే క్లాస్ ఏంటంటే యూనిట్ 3లో యూనిట్ 3 నేమ్ వచ్చి రిలేషనల్ డేటా మోడల్. రిలేషనల్ డేటా మోడల్లో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే డొమైన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నా. ఈ క్లాస్లో డిగ్రీ ఆఫ్ టేబుల్ అనగానేమి అంటే రిలేషనల్ డేటా మోడల్లో డిగ్రీ ఆఫ్ టేబుల్ అనగానేమి అది మనకి కాన్సెప్ట్. సో డిగ్రీ ఆఫ్ టేబుల్ అనగానేమి రిలేషనల్ డేటా మోడల్లో డిగ్రీ ఆఫ్ టేబుల్ అనగానేమి డిగ్రీ ఆఫ్ టేబుల్ అనగానేమి రిలేషనల్ మోడల్లో డిగ్రీ ఆఫ్ టేబుల్ అనగానే డిగ్రీ ఆఫ్ టేబుల్ ఇన్ రిలేషనల్ మోడల్. సో డిగ్రీ ఆఫ్ టేబుల్ రిలేషనల్ మోడల్ అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ యూనిట్లోని డిగ్రీ ఆఫ్ టేబుల్ అనేది చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? యాట్రిబ్యూట్స్ అని చెప్పుకున్నాం. డిగ్రీ ఆఫ్ టేబుల్ యాట్రిబ్యూట్స్ యొక్క సంఖ్యను డిగ్రీ ఆఫ్ టేబుల్ అని చెప్పుకున్నాం. సో హియర్ discuss degree of table in relational model. Here also define attributes in a table, but these attributes have relation one to each other. In this unit, the relation model define relation existed attributes. అంటే మనకి ఒక డేటాబేస్ టేబుల్ ఉన్న యాట్రిబ్యూట్స్ మధ్య సంబంధాన్ని తెలియజేస్తూ టూపెల్లో నిర్వచించిన యాట్రిబ్యూట్స్ ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ టేబుల్ ఇన్ రిలేషనల్ మోడల్ అని అంటారు. సో డిగ్రీ ఆఫ్ టేబుల్ రిలేషనల్ మోడల్ ఏంటంటే ఏదైనా ఒక టూపెల్లో నోట్ చేయండి. ఏదైనా ఒక టూపెల్లో యాట్రిబ్యూట్స్ మధ్య సంబంధాన్ని తెలియజేస్తూ టేబుల్లో భద్రపరచడాన్ని డిగ్రీ ఆఫ్ టేబుల్ అని అంటారు. సో డిగ్రీ ఆఫ్ టేబుల్ అంటే ఏంటి? డిఫైన్ రిలేషన్ between attributes in tuple, in each tuple. ప్రతి ఒక్క టూపెల్లో యాట్రిబ్యూట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ టేబుల్లో భద్రపరచడం ఏమంటారు? డిగ్రీ ఆఫ్ టేబుల్ ఇన్ రిలేషనల్ మోడల్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ టూపుల్ అనగానే. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం టూపుల్ అనగానే. సో నోట్ చేయండి. నెక్స్ట్ కీ నోట్ చేసుకోండి. కీ అనగానే
కీ అనగా ఒక యాట్రిబ్యూట్. కీ అనగా ఒక యాట్రిబ్యూట్. కీ ఇట్ ఈస్ an attribute. Key is a attribute. దీనిని రికార్డ్స్ ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. రికార్డ్స్ ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. It is used to identify records. Key is an attribute. It is used to identify records. లేదా దీనికి మనం డెఫినేషన్ రాసుకోవచ్చు. అక్కడ సరిపోతుంది మీరు నోట్ చేయండి. సో కొన్ని యాట్రిబ్యూట్స్ యొక్క కలయికని కూడా ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం కీ అని చెప్పుకోవచ్చు. సో కీ ఈజ్ an important constraint. కీ అనేది ఒక ముఖ్యమైన కాన్స్టెంట్ అంటే ఒక విభాగం. సో ఈ విభాగం అనేది ఎందుకు ఎంటిటీస్ పైన ఉన్న యాట్రిబ్యూట్స్ ని నిర్వచించడం కోసం. ఎంటిటీస్ పైన ఉన్న యాట్రిబ్యూట్స్ ని నిర్వచించడం కోసం కీ అనేది పాత్ర వహిస్తుంది. ఓకేనా? ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రికార్డ్స్ ని గుర్తించడానికి కీ అనేది ఉపయోగిస్తారు. రికార్డ్స్ ని గుర్తించడానికి కీ ఉపయోగిస్తారు. సో కీని ఉపయోగిస్తారు అంటే కీ అంటే ఏంటి మనకి యాట్రిబ్యూట్స్ యొక్క కలయికను కీ అంటారు. ఇక ఈ కీ అనేది ఒక పాయింట్ నోట్ చేయండి. కీ అనేది ఎంటిటీస్ పై ఉన్న కీ అనేది ఎంటిటీస్ పై ఉన్న యాట్రిబ్యూట్స్ ని కీ అనేది ఎంటిటీస్ పై ఉన్న యాట్రిబ్యూట్స్ ని నిర్వచించడానికి కూడా ఉపయోగిస్తారు. మీకు ఎగ్జామ్ లో కీ అనగానేమి కీ యొక్క టైప్స్ అడిగాడు. ఇంకేనా? కీ అనగానేమి కీ యొక్క టైప్స్ అడిగాడు. కీ అంటే అది కొన్ని యాట్రిబ్యూట్స్ యొక్క కలయిక లేదా కీ అనగా ఒక యాట్రిబ్యూట్ అని రాసిన పర్వాలేదు. కీ అనగా ఒక యాట్రిబ్యూట్ లేదా యాట్రిబ్యూట్స్ యొక్క కలయికని ఏమని చెప్తారు అక్కడ కీ అని చెప్తాం. ఓకేనా? ఈ కీ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నా రికార్డ్స్ ని గుర్తించడం కోసం ఉపయోగిస్తాం. కీ అనేది రికార్డ్స్ ని గుర్తించడం కోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఎంటిటీస్ పై ఉన్న యాట్రిబ్యూట్స్ ని నిర్వచించడానికి కూడా కీ అనేది ఉపయోగిస్తాం. డిఫైన్ attributes on entity. అంటే ఎంటిటీ పై ఉన్న యాట్రిబ్యూట్స్ ని నిర్వచించడానికి కూడా మనం ఏం ఉపయోగిస్తాం కీ అనేది ఉపయోగిస్తాం. కీ ఈజ్ ఏ attribute. It is used to define records and also define attributes on entity. అంటే ఎంటిటీ పై ఉన్న రికార్డ్స్ ని నిర్వచించడం కోసము మరియు రికార్డ్స్ ని గుర్తించడం కోసము కీ అంటే యాట్రిబ్యూట్స్ యొక్క కలయిక. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ కీస్. టైప్స్ ఆఫ్ కీస్. సో ఈ టైప్స్ ఆఫ్ కీస్. సో ఈ టైప్స్ ఆఫ్ కీస్ అన్ని మనకి ఎందుకు టైప్స్ కింద డిస్కస్ చేసుకోవాలంటే ఏదైనా ఒక టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకున్నప్పుడు రిట్రీవ్ అంటే తిరిగి పొందవలసి వచ్చినప్పుడు డేటా తిరిగి పొందవలసి వచ్చినప్పుడు అది 1 or more టేబుల్స్ పై ఆధారపడి ఉంటాయి.
రిట్రీవ్ అంటే తిరిగి పొందే విధానం అనేది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టేబుల్ పై ఆధారపడి ఉంటే సో ఆ టేబుల్స్ ఏం చేయాలంటే జాయిన్ చేయాలి, అంటే జత చేయాలి. అలా జత చేయడానికి ఉపయోగపడే కీసే ఈ టైప్స్ ఆఫ్ కీస్. సో టైప్స్ ఆఫ్ కీస్ ఎందుకు అని డిస్కస్ చేసుకున్నామంటే టు జాయిన్ డేటాబేస్ టేబుల్స్. జాయిన్ డేటాబేస్ టేబుల్స్ అంటే డేటాబేస్ టేబుల్స్ జాయిన్ చేయడం. అంటే ఎందుకు జాయిన్ చేస్తున్నాం? డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టేబుల్స్ నుంచి నోట్ చేసుకోండి. ఒకటి లేదా టైప్స్ ఆఫ్ కీస్ దగ్గర స్టేట్మెంట్ రాసుకోండి. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టేబుల్స్ దగ్గర నుంచి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టేబుల్స్ దగ్గర నుంచి సమాచారాన్ని తిరిగి పొందడానికి టేబుల్స్ ని జత చేయాలి. వాటి కోసం టేబుల్స్ ని జత చేయాలి. వాటి కోసం వివిధ రకాల కీస్ ని ఉపయోగిస్తాం. అవి సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ఫారెన్ కీ, ప్రైమరీ కీ, సెకండరీ కీ, కాంపోజిట్ కీ, లాస్ట్ వన్ ఆల్టర్నేట్ కీ. టైప్స్ ఆఫ్ కీస్ వచ్చి మనకి సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ఫారెన్ కీ, ప్రైమరీ కీ, సెకండరీ కీ, కాంపోజిట్ కీ, ఆల్టర్నేట్ కీ. సో ఈ 7 కీస్ కూడా ఎందుకు ఉపయోగిస్తున్నామంటే డేటాబేస్ టేబుల్స్ ని జత చేయబడిన టేబుల్స్ దగ్గర నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం కోసం ఈ 7 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ని ఉపయోగిస్తున్నాం. సో 7 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే 7 టైప్స్ ఆఫ్ కీస్ ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే జత చేయబడిన టేబుల్స్ దగ్గర నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం కోసం ఈ టైప్స్ ఆఫ్ కీస్ ని ఉపయోగిస్తాం. ఓకేనా? అంటే తిరిగి పొందడం కోసం డిఫరెంట్ డేటా టేబుల్స్ నుంచి అంటే ఆ డేటా టైప్స్ ఏం చేయాలి, ఇక్కడ జత చేసుకోవాలి. జత చేయాలంటే మధ్యలో ఏదో టెక్నిక్ ఉపయోగించాలి. ఆ టెక్నిక్స్ ఏంటంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్. ఈ కీస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే సమాచారాన్ని అంటే జత చేయబడిన టేబుల్స్ దగ్గర నుంచి సమాచారాన్ని తిరిగి పొందుతాం. ఓకేనా? ఫస్ట్ వన్ సూపర్ కీ వచ్చింది అంటే సైడ్ హెడ్డింగ్ సూపర్ కీ.
సూపర్ కీ అనగా ఒక అట్రిబ్యూట్ ఈస్ an attribute. ఈస్ an attribute. సూపర్ కీ అనేది ఒక అట్రిబ్యూట్. దీనిని దీని అద్వితీయమైన రికార్డ్స్ ని గుర్తించడం కోసం ఉపయోగిస్తారు. అద్వితీయమైన రికార్డ్స్ ని గుర్తించడం కోసం ఉపయోగిస్తారు. ఒక టేబుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూపర్ కీస్ ఉంటాయి. ఒక టేబుల్లో ఒకటో లేదా అంతకంటే ఎక్కువ సూపర్ కీస్ ఉంటాయి. సూపర్ కీ అనేది ఒక అట్రిబ్యూట్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం? సూపర్ కీ అనేది ఒక అట్రిబ్యూట్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఐడెంటిఫికేషన్, రికార్డ్స్ ని గుర్తించడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సూపర్ కీస్ అనేవి డేటాబేస్ టేబుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూపర్ కీస్ అనేవి ఉండొచ్చు. అంటే టేబుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూపర్ కీస్ అనేవి టేబుల్లో ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సూపర్ కీ అనేది ఒక అట్రిబ్యూట్. దీన్ని రికార్డ్స్ గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. డేటాబేస్ టేబుల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సూపర్ కీస్ అనేవి ఉండొచ్చు. నెక్స్ట్ కీ క్యాండిడేట్ కీ. సైడ్ హెడ్డింగ్ క్యాండిడేట్ కీ. నెక్స్ట్ కీ క్యాండిడేట్ కీ. దీనిని సూపర్ కీని తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీన్ని సూపర్ కీని తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. సో ప్రీవియస్ గా మనం సూపర్ కీని డిస్కస్ చేసుకున్నాం. సూపర్ కీలో ఏమని డిస్కస్ చేసుకున్నాం? ఏదైనా టేబుల్లో 1 or more సూపర్ కీస్ అనే ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఆ సూపర్ కీస్ యొక్క సంఖ్యను తగ్గించడం కోసం క్యాండిడేట్ కీ అనేది ఉపయోగిస్తాం. సూపర్ కీస్ యొక్క సంఖ్యను తగ్గించడం కోసం క్యాండిడేట్ కీ అనేది ఉపయోగిస్తాం. ఓకే, దాన్ని ఏమైనా టు మినిమల్ సూపర్ కీస్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. ఆ టేబుల్ అంటే డేటాబేస్ టేబుల్ లేదా టేబుల్లో సూపర్ కీస్ యొక్క సంఖ్యను తగ్గించడం కోసం ఉపయోగించే కీ ఏంటంటే మనకి
క్యాండిడేట్ కీ. సో ఈ క్యాండిడేట్ కీకి ఇంకొక డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్, ఒక అట్రిబ్యూట్ లేదా కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇట్ ఆల్సో ఐడెంటిఫై రికార్డ్స్, అద్వితీయమైన రికార్డ్స్ని గుర్తిస్తుంది. బట్ కాకపోతే వీటికి సబ్సెట్స్ అనేవి ఉండవు. సో మనం సూపర్ కీ ఏమని చెప్పుకున్నాం, ఇది ఒక సూపర్ కీ అనేది ఒక అట్రిబ్యూట్, అది రికార్డ్స్ని అద్వితీయమైన రికార్డ్స్ని గుర్తిస్తుంది, అంటే ఒకే రకమైన రికార్డ్స్ని గుర్తిస్తుంది. అయితే క్యాండిడేట్ కీ కూడా ఏం చేస్తుంది అంటే ఇది కూడా అట్రిబ్యూటే, క్యాండిడేట్ కీ కూడా అట్రిబ్యూటే, ఇది కూడా రికార్డ్స్ని గుర్తిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ సబ్సెట్స్ అనేవి ఉండవు, దానికి అనుసంధానమైన రికార్డ్స్ అనేవి ఉండవు. సో ఈ క్యాండిడేట్ కీ అంటే అనుబంధ రికార్డ్స్ అనేవి ఉండవు. నో సబ్సెట్స్, నో సబ్సెట్స్ అంటే సబ్సెట్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఓకేనా? So candidate key is an attribute. Candidate key is an attribute. It is defined minimal super keys in a table. ఒక టేబుల్లో ఉన్న సూపర్ కీస్ యొక్క సంఖ్యను తగ్గించడానికి క్యాండిడేట్ కీని ఉపయోగిస్తున్నాం. ఓఆర్ఆర్ లేదా ఇదొక అట్రిబ్యూట్. క్యాండిడేట్ కీ అనేది ఒక అట్రిబ్యూట్. దీనిని రికార్డ్స్ని ఒకే రకమైన రికార్డ్స్ని గుర్తించడానికి ఉపయోగిస్తున్నాం. అయినప్పటికీ వీటికి నో సబ్సెట్స్ ఆఫ్ రికార్డ్స్, వీటికి ఆ రికార్డ్స్కి అనుబంధమైన రికార్డ్స్ అనేవి ఉండవు. సబ్సెట్స్ అంటే వాటికి అనుబంధ రికార్డ్స్ అనేవి ఈ క్యాండిడేట్ కీలో నిర్వచించబడవు. ఈ కీకి డిఫరెన్స్ అర్థమవుతుందా? సో సూపర్ కీ అంటే అట్రిబ్యూట్, రికార్డ్స్ ఐడెంటిఫై చేస్తుంది. క్యాండిడేట్ కీ అట్రిబ్యూట్, రికార్డ్స్ ఐడెంటిఫై చేస్తుంది. సో సూపర్ కీకి వచ్చేటప్పటికి మనకి సబ్సెట్ రికార్డ్స్ అనేవి ఉంటాయి, సబ్సెట్ రికార్డ్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సబ్సెట్ రికార్డ్స్ అనేవి ఉండవు. సబ్సెట్ రికార్డ్స్ అంటే వాటి అనుబంధ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ అనేవి ఈ క్యాండిడేట్ కీలో నిర్వచించబడవు, అంటే ఉండవు. సో ఏదైతే కీలో సబ్సెట్స్ లేకుండా ఉంటాయో ఆ రకమైన కీస్ ఏమంటారంటే ఇక్కడ మనం క్యాండిడేట్ కీ అంటాం. ఇంకే సబ్సెట్స్ ఉంటే అంటే వాటికి అనుబంధ రికార్డ్స్ ఉంటే వాటిని ఏమని చెప్పుకోవచ్చు, సూపర్ కీ అని చెప్పుకుంటాం. ఓకేనా? సూపర్ కీ, క్యాండిడేట్ కీ. నెక్స్ట్ వన్ ఫారెన్ కీ. నెక్స్ట్ వన్ ఫారెన్ కీ. సో ఫారెన్ కీ అనేది మనకి ఫారెన్ కీ అనేది పాయింట్స్ ద నోట్ తర్వాత చెప్తాను. సో ఫారెన్ కీ అనేది పాయింట్స్ ద క్యాండిడేట్ కీ, పాయింట్స్ ద క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీలో ఉన్న డిఫాల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాయింట్ చేయడం కోసం, గుర్తించడం కోసం ఏం చేస్తారంటే ఫారెన్ కీ ఉపయోగిస్తారు. అంటే టూ పాయింట్స్ candidate key, 2 points candidate key by using foreign key ఉపయోగించి candidate key లో ఉన్న డిఫాల్ట్స్ ని పాయింట్ చేయడం కోసం ఫారెన్ కీని ఉపయోగిస్తారు. ఓకేనా? సో ఈ ఫారెన్ కీ అనేది మనకి సిమిలర్ టు ప్రైమరీ కీ. ప్రైమరీ కీ, ఫారెన్ కీ రెండు ఒకే విధంగా ఉంటాయి. ఫారెన్ కీ, ప్రైమరీ కీ రెండు ఒకేలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ కీ యొక్క లోపల ఐడెంటిఫై చేస్తుంది. ప్రైమరీ కీస్ వచ్చి బేస్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ లేదా ఎంటిటీస్ నిర్వచిస్తుంది. సో ఇవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం రిమైనింగ్ కీస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.